సృజన సాహిత్య సమావేశం 19/6/2022న జూనియర్ కాలేజీ వెనుక వైపు గల చుండూరి రామశిశిల నిలయంలో జరిగింది. మానవ మేధకు అందని మహాకవులు కొప్పరపు సోదర కవులని, ఆంధ్రదేశాన్ని పద్య దేశంగా మార్చిన మహాకవులని, ఎంతోమంది అవధానులకు కొప్పరపు కవులు స్ఫూర్తిదాయకులని పుట్టంరా శ్రీరామచంద్రమూర్తి అన్నారు. కొప్పరపు కవుల ఇల్లు కవితల పుట్టిల్లని, వారి సమస్యాపూర్ణ నైపుణ్యం, వర్ణనా చాతుర్యం, వాక్పటుత్వం మరెవ్వరికీ లేదనియు, వారు పలికిన పలుకులే పద్యాలవుతాయని, వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలే కవిత్వమని వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు అన్నట్లు కొప్పరపు కవుల మనముడు కొప్పరపు కవుల కళాపీఠం అధ్యక్షుడు మాశర్మ గారు కొప్పరపు కవుల కవితా వైభవం గురించి అనర్గళంగా మాట్లాడారు. కొప్పరపు కవుల యశోడిండం గురించి డివిఎం సత్యనారాయణ గారు మాట్లాడుతూ, గంటకు 500 పద్యాలు ఆసువుగా చెప్పడమే కాక అరగంటకు ఒక కావ్యాన్ని చెప్పగల ప్రతిభామూర్తులనియు, రోజుకు 2 శతావధానాలు చేయగలిగిన ఉద్దండ పండితులనియు, వారు రచించిన మహాకవిత్వమే వచ్చిందని, జీవించింది కొద్ది కాలమైన లక్షల కొలది ఆసువుగా పద్యాలు చెప్పిన మహాకవులనియు, వారు ఆంజనేయ ఉపాసకులనియు, దుర్గమ్మ భక్తులనియు డిఎం సత్యనారాయణ గారు అన్నారు. కవితా వైభవాన్ని, అవధాన వైభవాన్ని 7 తరానికి అందిస్తున్న నామగౌరవం వారికి స్వాగతం. అట్లానే మా సోదరుడు డివి సత్యనారాయణ గారు పద్యకవి, అద్భుతంగా పద్యాలను ఆలపిస్తారు. కొప్పరపు యొక్క పద్యాలను ఆలాపన చేసినటువంటి మాతృమూర్తి రాఘవ వారికి కూడా తెలుసు. అట్లనే శర్మ గారు కూడా వారితో పాటు వచ్చారు, వారికి తెలుసు. అట్లనే ఎదుర్కొన్నటువంటి ఆంధ్రదేశాన్ని పద్య దేశంగా, పద్య సీమగా మార్చినటువంటి వారు ఎవరంటే కొప్పరపు కవులు. వారు ఇవాళ జంట కవులు వారు చాలామంది ఉద్భవించడానికి కారణం, వారికి స్ఫూర్తినిచ్చిన వారు కొప్పరపు కవులు. మానవ మేధకు అందని మహాకవులని మనం చెప్పచ్చు. ఎందుకని మానవ మేధకు అందని మహాకవులు అంటే, గంటకు 500 పద్యాలు ఆసువుగా చెప్పడం అంటే సామాన్యమైన విషయం. శతావధానం చేయడం అంటే కూడా 2 రోజులు 3 రోజులు చేస్తున్నారు. ఒకే రోజులో 2 శతావధానాలు చేసినప్పుడు గొప్పవాడు అయితే మార్పులో జరిగిన సభలో మనుచరిత్ర నుంచి 380 పద్యాలను అరగంటలో చెప్పేశారు. అంటే ఆస్కవిత్వంలో కవిత్వాంశం ఉండదంటారు. కానీ మహాకవులు కాబట్టి ఆ మహాకవుల యొక్క ఆస్కవిత్వంలో అద్భుతమైన కవిత్వాంశ కళలు చెప్పి అందరూ కూడా చెప్పుకున్నారు. కొప్పరపు కవుల ఇల్లు కవితల ఇల్లు అని చెప్పారు. చూడండి ఎంత గొప్పగా చెప్పారు. అవును, నిజమే. తర్వాత కూడా మరి కవులయ్యారు. అట్లాగే ప్రసాదరాయ కవులు కూడా వారి సంబంధించిన వారే. అంతకుముందు వారి తల్లిదండ్రులు కూడా కావ్యాలు రాసిన వారే. కాబట్టి కొప్పరపు కవుల ఇల్లు కవితల ఇల్లు అని చెప్పడం నిజమైనటువంటి విషయం. సరే, కొప్పరపు కవులంత వేగంగా అంతకుముందు ఎవరు చెప్పలేరు, ఇంకా తర్వాత కూడా ఎవరు చెప్పలేరు అని చెప్పేటువంటి ఆ మాటలో ఒక్కరు వారు అన్నారన్నమాట. అట్లానే వారి యొక్క సమస్యాపూరణ నైపుణ్యం కానీ ఒకసారి గుంటూరులో జరిగిన సభలో
ఎదురుగా కూర్చున్న సుబ్బరాయ శర్మ గారు అనుకుంటారు. ఆయన అద్భుతంగా పద్యాన్ని చెప్పాడు. చాలా ఆనందపడ్డారు. తిరుపతి కొడుకున్నారు, చాలా బాగా చెప్పారు సుబ్బరాయ శర్మ గారు అని చెప్పి జరిగింది. తర్వాత మరుసటి రోజు కుర్చీ వ్యవహారం అతి పెద్దగా కూడా ఉండడం, తర్వాత వాళ్ళకి మధ్య తేడాలు రావడం ఈ విషయం. కానీ అంత అద్భుతంగా చెప్పగలిగినటువంటి మహాభావుడు కొప్పరపు కవులు. తర్వాత వారి వర్ణనా చాతుర్యం కానీ వాక్పటుత్వం కానీ చాలా అద్భుతంగా ఉందని చెప్తారు. అట్లనే ఆయన పలికిన ప్రతి పలుకు కూడా పద్యమైనట. గొప్ప శ్వాస విశ్వాసాన్ని కవిత్వాలు చెప్పి తిరుపతి శిష్యుడు ఏడుగురు ప్రభాకర్ శాస్త్రి గారు ఆ మాట కూడా అంటారు. మరి ఇంత గొప్ప కవుల గురించి కళాపీఠం ఏర్పాటు చేసి ఆయన వాళ్ళ మాతామహుల పేరుతో వారి పేరు ఉంటుందన్నమాట. సుబ్బరాయ శర్మ గారు, మా శర్మ గారు అంటారు. అందరి చేత కూడా మా సత్యనారాయణ అంటూ మా శర్మ అంటే అందరికి ఎంతమందికి పరిచయం అంటే ఆయన వీడియో చూస్తుంటే ఇవి నరసింహారావు గారు వచ్చారు, మరి కళాతపస్సు విశ్వనాథ్ గారు వచ్చారు, బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. మహామోహులు అందరూ కూడా 20 సంవత్సరాలు అవుతున్న కళాపీఠంలో మరి విశాఖపట్నాన్ని రప్పించి ఎంత వైభవంగా ఆయన మహాసభ నడుపుతుంది. మీరు అద్భుతంగా తెలుసుకున్నాం. ఆయన యొక్క పద్య ధార కూడా వారిని చూడకపోవచ్చు, కానీ వారు పద్యం చెబుతుంటే అదే ధార ఆసుధార కనిపిస్తుంది. అంత అద్భుతంగా చెప్పినప్పుడు మాసెట్ గారు వారు రాక మా ఉపాధ్యక్షుడు మురళి సుధాకర్లో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించారు. మేడం గారి చక్కటి కొప్పరపు పద్యాలు ఆలాపంతో వాళ్ళ కార్యక్రమం మొదలైంది. ప్రధానంగా ఉపన్యాసం చేయడం కోసం దేవి సత్యనారాయణ గారు వారు ఉపన్యసిస్తారు. వల్లభం జయంతి సంభవం ధామ వైజయంతి విభూషణం జేజేయంచు భజింతు ఇష్టఫల సంసిద్ధుల్ బదింగోరి నిర్వ్యాజ ప్రౌఢ కృపావలంబుని కట ప్రస్యంది దానాంబుని పూజా తత్పర దేవదానవ కదంబున్ బాలకేళీకళా రాజత్కౌతుక రంజితోరగ పతి ప్రాలంబు హేరంబునిన్. అందరికి నమస్కారం. ఆధ్యక్షం వహించినటువంటి అన్నగారు కుటుంబ శ్రీరామచంద్రమూర్తి గారికి, మనవాడే అయిన అందరి చేత వైజాగ్లో సహా, బెంగళూరుతో సహా, మద్రాసుతో సహా, ఢిల్లీతో సహా అందరి చేత మా శర్మ అనిపించుకుంటూ మనందరికీ గర్వకారణమైనటువంటి వ్యక్తి మా శర్మ గారు. వారికి అందరి కర్తాధ్వనులతో అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. కారణం ఏంటంటే ఒక మాట చెప్తాను. ఒక 30-40 ఏళ్ల పాటు కొప్పరపు కవుల పేరు వినిపించడానికి వీలేని పరిస్థితి ఉంది. ఆ విషయం కులపతి గారు చెప్పారు. ఆ పరిస్థితుల నుంచి ఈరోజు కొప్పరపు కవుల గురించి మాట్లాడుకునే పరిస్థితికి తీసుకొచ్చిన అతిశయోక్తి కాదు, వారిని పొగడ్డం కాదు. ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వారు మా శర్మ గారు. కారణం ఏమిటంటే వారి పుస్తకాలు ఏవి అవైలబుల్గా లేవు. కుంటముక్కల జానకి రామశర్మ గారు వేసినటువంటి పుస్తకం కూడా ఎక్కడ ఉందో తెలియదు. ఈరోజు నెట్లో అవైలబుల్గా ఉంది అది. మరి తర్వాత 2002లో వారు మా శర్మ గారు కళాపీఠాన్ని స్థాపించి పుస్తకాలను తీసుకొచ్చి వచ్చిన తర్వాత మాత్రమే మాకందరికీ ఆ పద్యాలు అవైలబుల్ అయినాయి. కొప్పరపు కవుల ఆకర్షణకు లోనైన వాళ్ళు ఎవరు లేరు. ఈ మాట చెబితే ఆశ్చర్యం, కానీ వాళ్ళ ఆకర్షణకు తిరుపతి వెంకట కవులు కూడా లోనయ్యారు. చాలా అద్భుతంగా పాడాలనిపిస్తుంది. అలా పాడిన వారే ఆలమూరి రాధాకుమారి గారు. చాలా అద్భుతంగా పాడారు. ఆమె గారి వినయం చాలా మెచ్చదగింది. అంత చేస్తూ కూడా ఇదంతా కూడా తాతగారి అనుగ్రహం, మా హనుమంతుని యొక్క అనుగ్రహం, అంబ జగదంబ యొక్క ఆశీస్సులు అని చెప్తూ ఉంటారు. 20 ఏళ్ల కాలంలో ఎంతో కృషి సాగించారు. ఈ మధ్యన విడుదలైంది కొప్పరపు కవుల కవితా సర్వస్వం. అన్నీ ఒక చోట దొరుకుతూ ఉన్నాయి. డిండిమం అంటే ఢక్క. ఆ ఢక్క నిరంతరం మోగుతూనే ఉంటుంది. అది 1910-5 ప్రాంతాల నుంచి బిగినైంది. చిన్నగా ప్రకాశం జిల్లాలో మోగింది, తర్వాత హైదరాబాద్లో మోగింది, మద్రాసులో మోగింది, ఇప్పుడు నిరంతరంగా అమెరికాలో కూడా మోగుతోంది. కాబట్టి అలా ఢక్క మోగుతూనే ఉంటుంది, నిరంతరాయంగా మోగిస్తూనే ఉంటారు. కాబట్టి ఆ యశోడింటివము అనే పేరుతో మొట్టమొదటి పుస్తకం రాసిన ఆయన పేరు కూడా స్మరించాలి. చిరుమామిళ్ళ లక్ష్మీనారాయణ ప్రసాద్ గారు ఆయన రాశాడు మొట్టమొదట. కుంటముక్కల జానకి రామశర్మ గారు
తర్వాత పుస్తకం వీరు మిన్నెగంటి గురునాథ శర్మ గారు, వీరు దీంతో నిడదవోలు వెంకటరావు పంతులు గారు పుస్తకం వెలిగించారు. కొప్పరపు కవుల కవితా వైభవం, కొప్పర కవుల జీవిత చరిత్ర మీద చాలా అద్భుతమైన పుస్తకం రాశాడు. అది ఇంత సమగ్రం కాదు, రాశారు ఆయన. ఆ రోజున ధ్వని ముద్రణ సౌకర్యం లేదు, వీడియో సౌకర్యం లేదు, మరి వాళ్ళు రాసే పద్యాల వేగాన్ని రికార్డు చేయడానికి ఏ అవకాశము లేదు. రాసేవాళ్ళు సాధ్యం కాదు. గంటకు 300 పద్యాలు చెప్పడం అంటే అది రాసే వేగం కాదు. మిన్నెగంటి గురునాథ శర్మ గారు చెప్పాడు, ఆయన వాళ్ళు పద్యం చదువుతూ ఉంటే చాలా స్పష్టంగా నిర్దుష్టంగా ఉంటుందిట, చాలా ఆహ్లాదకరంగా ఉంటుందిట, చాలా ఆహ్లాదకరంగా మాట్లాడగలరు వాళ్ళు. కొప్పరపు సోదర కవులు వాళ్ళు జనరంజకంగా పద్యాలు చెప్పుకుంటూ వెళ్ళగలరట. ఇది సాధారణ వేగం, 300 అనేది సాధారణ వేగం. అంటే చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు గారు ఆయన రాసినటువంటి స్వీయ చరిత్రలో స్పష్టంగా 272 పేజీలు రాసుకున్నాడు ఆయన. చిలకమర్తి వారి అధ్యక్షతన ఏర్పాటైనటువంటి సభలో శకుంతలోపాఖ్యానాన్ని గురించి మీరు చెప్పండి ఇవాళ అని చెప్పానంటే, వారు శకుంతలోపాఖ్యానాన్ని ఆశువుగా చాలా గొప్పగా చెప్పారు. ఇది అనన్య సామాన్యము, ఇది అతిమానుష ప్రతిభ అన్నాడు. కాబట్టి ఇతరులకు సాధ్యం కాదన్నాడు. కాబట్టి ఈ ప్రక్రియకు వీళ్ళే ఆద్యులు. పరమేశ్వరి దేవస్థానంలో కొన్ని అవధానాలు జరిగినాయి, అప్పుడు చెప్పినటువంటి పద్యం ఇది. పంచశరుం విరాళి కొలు పంగల చేడెల వాడి చూడ్కులన్ కొంచెము విచ్చు జాతి పువ్వుగుర్తుల నందిన గమతెమ్మెరన్ కాంచన గర్భురాణి కరకంజమునందలి చిల్క పల్కులన్ మించునుగాది వీరి కమనీయ మహీయ కవిత్వ సంపదల్. ఎంత బాగా చెప్పాడు చూడండి. మన్మధుడి వాడి చూపులు ఇలాంటివి, జాజి పువ్వు గుత్తుల పరిమళము, తర్వాత సరస్వతీదేవి యొక్క చేతిలో ఉండే పలుకు చిలక పలికేటువంటి ఇవి వీళ్ళ కవిత్వంలో గొప్పగా ఉంటాయి అని చెప్పాడు. సమస్యాపూర్ణం ఎలా ఉంటుంది, దీన్ని అభినవ సరస్వతి కూడా చాలా మెచ్చుకుంది. ఎంత బాగుంది సమస్యాపూర్ణం అంటే 1920 ఆగస్టుకు ముందు. హరుడు గణపతికి బోలెన్, గణపతికి శివుడిలాగా, సరసీ జాక్షుండు నాభిజన్మునకు బలెన్, బ్రహ్మగారికి విష్ణువులాగా, గురుకీర్తి కనిన అలా సాగరుడు గణపతికి తండ్రి కావలసుని. గరుడు సాగరుడు, గుడు గణపతి అంటే చంద్రుడు, సాగరుడు గణపతికి తండ్రి కావలసుని, సముద్రంలోంచి పుట్టినవాడు కదా. కాబట్టి ఆ విధంగా శివుడికి గణపతి ఎలాగో, బ్రహ్మకు విష్ణువు ఎలాగో, అలాగా ఈయన గుడు గణపతి చంద్రుడికి ఈయన సాగరుడు తండ్రి అని చెప్తున్నాడు అన్నమాట. ఎంత గొప్ప విశేషమైనటువంటి పురాణం చూడండి. గరుడు సాగరుడు అయినాడు. విషయం ఎవరు అడిగారట, అయ్యా మీరు కూడా తిరుపతిగా పుస్తకాలు రాస్తే బాగుంటుంది అని. మనం గంటకు 400-500 పద్యాలు చెప్తూ ఉంటే పుస్తకాలతో మనం తర్వాత రాసే రోజులు ఉన్నాయి అన్నాడు. అలా అయినా కూడా కొన్ని పుస్తకాలు రాశారు. వాడు దైవ సంకల్పం అనే కావ్యం రాశారు, తర్వాత సుబ్బరాయ శతకం రాశారు, తర్వాత కృష్ణ రాస్తే మంత్రి ప్రకట భుజంగరావు గారి 2వ కుమార్తె వివాహం జరిగినప్పుడు అప్పటికి రికార్డ్ చేసినటువంటి ఆధునిక కవి జీవితములలో మంత్రి ప్రకట భుజంగరావు గారి దీంట్లో వాడు రికార్డ్ చేసిన విషయం ప్రకారం 3 లక్షల పద్యాలు చెప్పారని చెప్పారు. దైవ సంకల్పం కావ్యంలోంచి జగదంబ వారి యొక్క ఉపాస్య దైవతం జగదంబని గురించి ఎంత బాగా రాశారు చూడండి. కరుణాశాలిని శూలిని హిమగిరి గ్రైవేయ కన్యామణి పరలోకంతక రూపిణి శితమన పంకేజ సంవాసిని ఖరరుచంద్ర విలోకిని విరత రక్షా కార్య దీక్షావని పరమేశార్థ శరీరిణి కృపమం పాలింపు కాత్యాయని. ఎంత అద్భుతంగా రాశారు. తర్వాత ఉషకాల వర్ణ ఎంత బాగుంది చూడండి. కాంచీపురేశ్వరి కాంచికా ప్రారంభ మృదుదామ నిష్యంద మధువు గ్రోలి తిరుమల నాయకోదర భాగ భాసుర శ్రీగంధ పరిమళ శ్రీలదోగి దాక్షిణాత్యావనీధవ పురంధీతను కస్తూరి చర్చల కలసియాడి పూత పినాకిని స్రోతస్విని మణి కలోల డొలికా కలనదేలి అతి పరిశ్రాంత కామినీ పతివరంగ ఘర్మశైలాపనయ సౌఖ్యకారి హారి పరిమళ తనూ విహారి తా బయలు వెడలే మంద పవన కుమారుడానందరాశి. తర్వాత క్షకార ప్రాసంతో చెప్పడం చాలా కష్టం. 18 ఎంత బాగా చెప్పారు.
పుక్షేంద్రధ్వజ నీ కటాక్షమునకై ఊహింద్రు మౌనీశ్వరుల్ పక్షీంద్రధ్వజ బాణ నింగులుచు సద్భక్తుల్ బిడవు జాదులవు దక్షద్వేష భవత్పదాశ్రితులకున్ తావౌను మోక్షంబు గోధ్యక్ష నన్ కృపరక్షసేయగదే మీనాక్షీశ సోమేశ్వర శతకం నుంచి. నీలాంబుజారామగిరీమరాళమయీ సామేన శంకర స్వామి గలయా. శంకరుడు తెల్లటివాడు, అమ్మ శ్యామల దేహం, అంటే నారాయణ నారాయణి ఇద్దరు ఒకే కలరు కాబట్టి ఆయనేమో హంసట, ఈమెమో నీలాంబుజంట. నీలాంబుజారామ కెళీమరాళమయీ సామేన శంకర స్వామి గలయా. పవలు రాతిరిసేయు భద్రతాటంకముల్ దరహాసరుచి దగదగ వెలుంగా. ఆమె యొక్క ఈ కుండలాలే పావులు రాత్రి. తల్లి తలుచుకుంటే పవలు రాతిరిసేయు భద్రతాటంకముల్ దరహాసరుచి దగదగ వెలుంగా. త్రయంత వేణి పద్మజురాణి హరిరాణి చెలికారమున కెలంకుల మెలంగా. కొప్పర సీతారాం వరప్రసాదరావు గారు, మల్లికార్జునరావు గారు కుమార సోదర కవులు అంటారు. వారి అవధానంలో వెంకట శాస్త్రి గారు అప్పటికి ఇంకా బాగా మెచ్యూరిటీ వచ్చినటువంటి దశ, ఆ దశలో చెప్పాడు. కొప్పరమన్న నివాసమీ ఒప్పుల కుప్పలిద్దరు నయోన్నతులందు జనించినారు. విద్యాపతులైన సత్కవుల ఆదృతిగాంచి యశంబుచే దిశల్గప్పుచు వృద్ధినందెదురుగాత చిరాయువు తోడు నిడగన్. వీళ్ళకి చిరాయువు కలగాలని ఆశీర్వదించారు. దాంట్లో పాల్గొన్న విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పిన పద్యం, తొలి నియోగులు సిసలైన తెలుగు కవులు. ఇక్కడ కూడా పండితం, తొలి నియోగులు సిసలైన తెలుగు కవులు. మొట్టమొదటి వాళ్ళు మంచి కవులే కానీ వీళ్ళు కాదని చెప్పడం. కానీ విశ్వనాథ గారిని అడిగితే ఆయన చెప్పాడు తొలి నుంచి మీరు అన్నాడు. తొలి నియోగులు సిసలైన తెలుగు కవులు తెలియ పలనాడు చక్కని తెలుగు గడ్డ. ఆశుగవనం భూమి ఇంటి ఆడుబిడ్డ. నేను దీవనలిత్తులేని మీకు, మీ ఇంటి ఆడబిడ్డ సరస్వతీదేవి కాబట్టి మీకు ఇస్తాను అని చెప్పాడు. శాస్త్రి అని దేశం పట్టని పరిశోధకుడు, దేశం పట్టని కవి రాసినటువంటి కొప్పరపు కవుల గురించి రాసిన పద్యం అని మనం గ్రహించాలి. ఆలోచించుటలేదు, పద్యాన్ని గురించి ఆలోచించడం లేదు, ములుగు లేదుటలేదు, పద్యారంభ యత్నమునే లేదుంచుక. ప్రాసకేని ఎతికేని గొంపు కనపట్టదు. ప్రాసకు ఎతికి అక్కడ ఆగి ఆలోచించడం ఉండదు. ఏ ఆలస్యం గును కలగబోదు, మధ్యలో టీ కాఫీ లాంటి సేవన ఉండదు. ఏ ఆలస్యం గును కలగబోదు, బడిరా అయ్యారే అవారికి పాలేయౌజుమి ఆశుధార కవిత ప్రారంభ నిర్వాహముల్. వీరలాసు కవితోద్యద్రాజ పట్టాభిషేకము నందందరు నట్టి దిట్టలని వకాణింతుని కమ్ముగన్. ఆశు కవిత రాజ్యానికి వీళ్ళే పట్టాభిషేకం చేయగలిగిన వాడు, వీళ్ళే మహారాజులు, వీళ్ళే చక్రవర్తులు అని చెప్పారు. అంటే వీళ్ళకి అప్పటికే ఆశుకవి చక్రవర్తులు, ఆశుకవి సింహములు ఇట్లాంటి బిరుదాలు వచ్చాయి. కాబట్టి వీళ్ళే నిక్కముగా వీళ్ళే అని చెప్పారు. దీన్ని చాలా మంది ఉంటుంది కాబట్టి ఊళ్ళో ఎవరు వచ్చి అడిగినా సరే ధాన్యం ఇచ్చేవాళ్ళట వీళ్ళు. అయితే వాళ్ళు ఆ రోజుల్లో సత్యకాలపు రోజులు కాబట్టి వాళ్ళు ఊరికి తీసుకోకూడదు పంతులు గారు అంటే ఆయన అక్కడ ఉన్న కొంచెం మట్టి పనికి ఆహార పనికి ఉండొచ్చు, ఆ మట్టి ఇటు పోయి రానేవాళ్ళు. మళ్ళా ఇంకోటి వచ్చేవాళ్ళ, వచ్చి అయ్యా ధాన్యం అనగానే ఈ మట్టి అటు పోయి రానేవాళ్ళు. కాబట్టి పెద్దగా ఉపయోగపడే పని ఏమి చేయించుకోకుండానే ఇంట్లో ఉన్న ధాన్యం పంచేవాళ్ళ వీళ్ళు. తర్వాత ఇంకొక మంచి విషయం, గొప్ప విషయం ఏంటంటే ఏ రోజు కులభేదం పాటించలేదు వాళ్ళు. ఏమిటంటే వారింటికి వచ్చిన ప్రతి అతిథికి భోజనం పెట్టారట. ఆ రోజు వాళ్ళతో పాటు వచ్చి ఉంటే ఎవరైతే అరుగు మీద ఉంటారో వాళ్ళందరినీ భోజనానికి ఆహ్వానించి భోజనం పెట్టేవాళ్ళు. అంత గొప్ప కుటుంబం. కాబట్టి బయట అరుగు ఉండేది కొప్పరంలో, ఆ అరుగు మీద కూర్చుని పుస్తకాలు రాసుకుంటుండేవాళ్ళట. తర్వాత చాలా గంభీరమైన వాతావరణం ఉండేది. వాళ్ళు ఉంటే సుబ్రాయ శర్మ గారు చాలా గంభీరంగా ఉండేవాళ్ళట. ఆయన మాట మాట్లాడితే పేరుకు నామమాత్ర సింహం కాదు ఆయన, నిజంగా సింహం, కవిసింహం, నిజంగా అట్లా కవిసింహంలాగా బతికారు వాళ్ళు. అలాగా వాడు కనుక ఇంట్లో ఉంటే, ఊళ్ళో ఉంటేనే అదొక విచిత్రమైనటువంటి వాతావరణం ఉండేది. వాడు నడిచి వస్తుంటేనే ఒక కవితావరణం ఉండేదన్నమాట. తర్వాత బంధువుల్ని, తెలిసిన వాళ్ళందరినీ ప్రోత్సహించారు. వినకండి గురునాథ శర్మ గారు చెప్పారు, ఒకసారి
ఆయన కనపడితే అబ్బాయి నువ్వు ఇలా కాదు, ఈసారి నేను వచ్చినప్పుడు పద్యం రాసి కనిపించాలని చెప్పాడు. అంత బాగా ప్రోత్సహించారు దగ్గర వాళ్ళని బంధువులందరినీ కూడా. ఆయన నేర్చుకున్నటువంటి తెలుగు గురునాథ శర్మ గారు అలాగా దగ్గర బంధువులందరినీ బాగా అభిమానించి వారిని కూడా కవిత్వంలో పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. చాలా వాళ్ళ చైత్ర యాత్ర అప్రతిహితంగా కొనసాగింది. ఆ రోజు పండితులను నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనకి 1900 ప్రాంతంలో నుంచి 1920-25 వరకు కూడా మహామహులు చాలా మంది పుట్టి జన్మించి ఆ కాలంలో విశేషమైనటువంటి సాహితీ కృషి చేసి అంతర్ధానం అయిపోయారు. ఈరోజు అంత మహాశృంగాలు కనపడవు. ఒక కుమర్రాజు లక్ష్మణరావు, ఒక కందుకూరి వీరశలింగం మంత్రులు, ఒక గురజాడ అప్పారావు, ఒక గిడుగు రామమూర్తి, ఈరోజు ఆంధ్ర సాహిత్యంలో స్టార్ వార్డ్స్ అని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా మనకి ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు. బావిలకొండ సుబ్బారావు గారు, ఆ రోజు వీళ్ళని ప్రశంసించినటువంటి మహాపండితుడు లేడు. అలాగా అనేకమైనటువంటి సాహిత్య సభల్లో సాముగరడీల్లో ఆరితేరినటువంటి వ్యక్తులు. వీరు అన్ని విధాలుగా తయారైన తర్వాత బయటికి వెళ్ళారు. అది చాలా మందికి తెలియక పొరపాటు పడ్డారు. ఇది కేళీ మరాళమై సామేన శంకర స్వామి వెలయ పవను రాతిరిసేయు భద్ర తాటంకమును దరహాసరుచి ధగధగ వెలుంగ త్రయ్యంత వేణి పద్మజురాని హరిరాని చెరికారమున కెలంకుల మెలంగ కెంగేరి రాజిల్క క్రీడార్థ మెహరేగి ప్రణవాక్షరార్థం ఉపన్యసింప కమ్ర ముక్తాఫల అమల గగన వాహిని పయక్కణపంతి వందేయటంచు విఘ్నపతి పూజనమునర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే నమస్సు ఐంద్రీం జాగ్రముదగ్రమూల పదవీం ఐరమ్మ దావాహనాం అంతస్తాంత్రిక వామదక్షిణ పర హ్రీంకార మధ్యాత్మికాం జ్యోతిర్మండల చాక్రిక వితికరాం ఓంకార ఘంటార్భటీం వందే వశ్యముఖీం మహాకవి సఖీం మంత్రాది దేవీశ్వరీం అంగవం వచనభంగమాలినో సూరి సంసది కృతపరాజయ సుబ్బరాయ రమణౌ మహాకవి వెంకటో యవయో ద్వయో సభకు నమస్కారం. కొప్పరం సోదర కవులది కొండవీడి సీమ, పలనాటి సీమ, అద్దంకి సీమ కూడా. మలరాడు వెంకట నారసింహ నరరాణు మాణిక్య సంస్థానవత్తుడు నిస్తుల్య దిగంత విస్తృత సుకీర్తుడు హేమదుర్గా కృపాబల సంగీత సురాపగాభ కవితా బంధాదు ధారావధాన లసత్ప్రజ్ఞుడు కొప్పరంపు కవులను వారము పితల్లీనికి. ఈ పద్యము కొప్పరపు కవులు సాధ్వీమాహత్యము అంటే కుశలవ అనే ఒక నాటకం రాశారు. ఆ నాటకం అవతారికలో ఉన్న మొట్టమొదటి పద్యాలు ఒక పద్యం ఇది. మలరాడు వెంకట నారసింహ నరరాణు మాణిక్య సంస్థానవత్తుడు. మలరాజు వెంకట నరసారాయుని పేరున నరసరావుపేట ఏర్పడింది. ఆ నరసరావుపేట సంస్థానానికి కొప్పరపు కవులు ఆస్థాన కవులుగా ఉండేవారు. అయితే కొప్పరపు సోదర కవులు కేవలం ఒక ఆస్థానానికే పరిమితం కాకుండా అటు గద్వాలుడి చెన్నపట్టణము మధ్యం గల దేశమున అన్నట్లుగా అన్ని ఆస్థానాల్లో, అన్ని సంస్థానాల్లో, అన్ని పల్లెలలో, పట్టణాల్లో, రాజధానుల్లో కూడా పద్యాన్ని వెలిగించారు. ఏనుగు అంబారీపై కొప్పరపు సోదర కవులు పద్యాన్ని అవధాన సరస్వతిని ఊరేగించారు. అటువంటి కొప్పరపు సోదర కవులకు సంబంధించిన సభ అద్దంకిలో జరగటం చాలా సౌభాగ్యంగా నేను భావిస్తున్నాను. సత్యనారాయణ గారు అద్భుతంగా మాట్లాడారు. మాట్లాడటం కాదు, కొప్పరపు సోదర కవులైతే కొప్పరపు సోదర కవులే వారితో అలా మాట్లాడించారనిపిస్తుంది. వారిని సరస్వతి ముఖస్థము, కంఠస్థము, హృదయస్థం అంటారు. వారు కొప్పరపు కవుల యొక్క ఆత్మని, కవితాత్మని ముఖస్థం చేసుకున్నారు సత్యనారాయణ గారు. సభను ఏర్పాటు చేయడం కూడా దాని వెనకాల పెద్ద భక్తి ఉంది. ఆ భక్తి ఏంటంటే మన అవధాన పట్ల, పద్యం పట్ల, కవిత్వం పట్ల, ఈ నేల పట్ల ఉండే అపారమైన భక్తితో పుట్టంరాజు వారి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంతమంది రావడం అనేది కూడా సామాన్యమైన విషయం కాదు. కంటికి నిండిన సత్సభ పంటికి 10 నూరులుగా పలికించి పని దంటలు వీరనిపించి అకంటక జయమిడిన నిన్ను కంటికి తల్లి అన్నారు కొప్పరపు సోదర కవులు. కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ కంటికి నిండిన సత్సభ అంటే అక్కడ 1000 మంది ఉన్నారా, 10,000 మంది ఉన్నారా, 5 ఉన్నారా, 1 ఉన్నారా, 2 ఉన్నారా, సత్సభ అంటే సత్సభ్యులు, మంచి సభ్యులు ఉన్న సభ అది సత్సభ అవుతుంది. కంటికి నిండిన సత్సభ, కంటికి నిండుగానే ఉంది ఈ సభ, ఇది సత్సభ కూడా. కంటికి నిండిన సత్సభ పంటికి 10 నూరులుగా పలికించి పలి దంటలు వీరనిపించి అకంటక జయమిడిన నిన్ను కంటిమి తల్లి, అకంటకమైన జయమనిచ్చావు తల్లి అని దుర్గా అమ్మవారిని వాళ్ళు కొప్పరపు కవులు పిలుచుకుంటారు. కొప్పరపు సోదర కవులు ఇద్దరు కూడా దుర్గాదేవి హనుమత్ ఉపాసకులే కాదు, దుర్గాదేవి హనుమత్ అంశతో ఉంటారు. వెంకట సుబ్బరాయ కవి తన 5వ ఏట 27 పద్యాలతో ఆంజనేయ స్వామికి హనుమత్ కవచరూప నక్షత్రమాల అని 27 పద్యాలు రాశారు.
దుర్గాదేవి సుబ్బరాయ కవి గారికి 4పై బీజాక్షరాలు రాసిందని ఐతిహ్యం కూడా ఉంది. వాళ్ళు సుబ్బరాయ కవి గారు ముందుగా ప్రారంభించారు. తర్వాత రమణయ్య గారు కలిసి ఇద్దరు సోదర కవులుగా కవితా జయత్రయాత్ర చేశారు. వర్షాష్టకము నాడే వాణీస్వరూపుడోయన శతకముల నల్లినామని సుబ్బరాయ కవి గారు 46 మరణించారు. ఆ సందర్భంగా ఆయన సోదరుడు వెంకటరమణ కవి ప్రౌఢ భారతి స్మృతి అని ఒక పద్యాలు రాశారు. అందులో 8 ఏళ్లకే నువ్వు శతకాలు రాశావు, 12 ఏళ్ళు నిండక ముందే అష్టావధానాలు చేశావు, 16 ఏళ్ళు కూడా రాకముందే శతావధానం చేశావు, 20 హాయనాలేని నిండక ముందే ఘటికా త్రిశతి కావ్య కర్తవైంది. 20 హాయనాలంటే 20 ఏళ్ల వయసు నిండక ముందే ఘటికా త్రిశతి కావ్య కర్తవైంది. ఘటిక అంటే గడియ, గడియ అంటే 24 నిమిషాలు. 24 నిమిషాల్లోనే 300 పద్యాల వేగంతో ఆసువుగా కావ్యాలు నిర్మించావు, ఎన్నో బిరుదు భూషణాలు పొందావు. ఇవన్నీ కూడా ఇంత చిన్న వయసులో ఇవన్నీ చేసి సాధించి నీతో పాటు మమ్మల్ని కూడా కలుపుకొని కొప్పరపు సోదర కవులని ఒక మహాఖ్యాతిని మాకు కూడా అందించావు అంటూ వెంకటరమణ కవి, సోదర కవులు 2వ వారంలో వెంకటరమణ కవి అన్నగారిని స్తుతిస్తూ స్మరిస్తూ రాసిన పద్యాలు అద్భుతంగా ఉంటాయి. కరుణ రసాత్మకంగా ఉంటాయి, వీర రసాత్మకంగా కూడా పద్యాలు ఉంటాయి. కొప్పరమ సభాభాగములందింతకు మళ్ళీ సూన మరందసార కవితా మాహత్యమును గూర్చి విద్వల్లోక భ్రమర ప్రమోద రుచుడు ఒప్పందీక్షి తీవు అట్లే రంజిల్లంజేయము నేడు నాదనృప గోష్ఠిని రాజరాజేశ్వరి అంటారు. కొప్పరపు సోదర కవులు దుర్గాదేవిని ఆంజనేయ స్వామిని కొలుచుకొనే వారు ఏ శబ్దైనా ప్రారంభిస్తారు. పల్లెలు పట్టణాలు రాష్ట్రసీమలు పల్లి పట్టణ రాష్ట్రసీమల సభాభాగములందింతకు మళ్ళీ సూన మరందసార కవితా మాహత్యమును గూర్చి విద్వల్లోక భ్రమర ప్రమోద రుచుడం ఒప్పందీక్షి తీవు అట్లే రంజిల్లంజేయము నేడు నాద నృపగోష్ఠిని రాజరాజేశ్వరి అని కొప్పరపు చెప్పారు. ఇందాక నుంచి సత్యనారాయణ గారు మాట్లాడిన దాంట్లో తిరుపతి వెంకట కవులు కొప్పరపు కవులు వివాదాలు ఒక సాహిత్యపరమైన వివాదాలు. తిరుపతి వెంకట కవులు ఇద్దరు, కొప్పరపు సోదర కవులు ఇద్దరు, వారిద్దరూ కలిపితే 4 అవుతారు. అది కవి బ్రహ్మ స్వరూపం, బ్రహ్మ చతురాన్ని అన్నారు కదా. ఆ నలుగురు ఒకటే, వాళ్ళు వేరు కాదు, వీళ్ళు వేరు కాదు. లౌకికంగా తాత్కాలికంగా జరిగినవి. వాళ్ళు ఇప్పుడు కూడా తిరుపతి వెంకట కవులు కొప్పరపు కవులు నలుగురు ఒకటే. అది అమ్మవారి స్వరూపము, బ్రహ్మ చతురాన్ని అన్నట్టు కవి బ్రహ్మ స్వరూపము. ఆ 4 పాదాలు, ఆ చరణాలు, ఆ పద్య చరణాలు మనందరికీ కూడా ఒక పూజనీయమైన పద్మ పాదాలుగా మనం భావించాలి. ఆ 2 జంటలను మనం ఇప్పుడు నమస్కరించుకోవాలి. ఎక్కడ రుచినను కవులే, ఎక్కడ కూడా శతావధానులే, మరెక్కడ కూడా నాసు కవులే, ఇంకెక్కడ కూడా ప్రబంధకర్తలే, దిక్కరులంచు పేరుబడిన తిరుపతి వెంకట సూరులేవు ఆ ప్రక్కన నెల్ల నీ కడుపు పండినదమ్మ తెలుగుదేశమా అన్నాడు. ఈ పద్యం అనేది వేలూరు శివరామ శాస్త్రి గారు. ఎక్కడ చూసినా కవులు, ప్రబంధకర్తలు, అవధానులు, కావ్యకర్తలు ఇలాగా ఆంధ్రదేశం అంతా విరాజిల్లేవాళ్ళు. అటువంటి రోజులు ఆ కాలంలో తిరుపతి వెంకట కొప్పరపు కాలంలో ఉండేవి. అటువంటి రోజులు మళ్ళీ రావాలని మనం ఆశిద్దాము. ఈ ప్రాంతం అంతా పద్య భూమి, పద్యాల పంటలు పడిన భూమి ఈ ఆంధ్ర భూమి అంతా కూడా. ముఖ్యంగా మన ఈ ప్రాంతం అంతా కూడా అవధాన పద్యాలు, నాటక పద్యాల ద్వారా గొప్పగా చైతన్యవంతమైన ఒక పద్య క్షేత్రం. శ్రీనాథుడు, ఎర్రాప్రగడ, తెనాలి రామకృష్ణుడు ఇక్కడే గార్లపాడు పలనాడు ప్రాంతం, ఇక్కడి నుంచి ఆయన తెనాలి వెళ్ళాడు. జాషువా, కొప్పరపు కవులు, నన్నెచోడుడు, వినుకొండ వల్లభరాయుడు, పావులూరి మల్లన, వీళ్ళందరూ ఈ ప్రాంతం వాళ్ళే. గొప్ప పద్యసీమ ఇది ఈ ప్రాంతము. అటువంటి ప్రాంతంలో కొప్పరపు కవుల గురించి మనం తలుచుకున్నాము. కొప్పరపు కవులు ఇక్కడే కొప్పరం, ఆ పక్కనే ఏల్చూరు. ఆ ఏల్చూరులోనే వాళ్ళ గురించి చెప్పారు కోటరాజు రామకవి గారు, తిరుపతి గారి ముత్తాత గారు. ఆయన అష్టావధానం అనర్గళంబుగా చేయెత్తి ఎవ్వడు ఆశీర్వదించి ఆసుధారక పద్యం అల్లంగ శబ్దము నోటికి ఎవ్వాడు నూరిపోసి లక్ష్యము లక్షల పరిధిగా నేర్పుమై ఎవ్వాడు నేర్వజేసి ప్రతివాదివాదము పరిభవింపగదాలు సామర్థ్యమెవ్వాడు సంఘటించే తనకు గల అట్టి శిష్య బృందముడు మన అగ్రణిగా నన్ను ఎవ్వడు అనుగ్రహించే అభినుతించదా అట్టి విద్యా పణీంద్రు రమ్య గుణసాంధ్రు పోతరాట్ రామచంద్రు అని గురువు పోతరాజు రామకవి గారి గురించి కొప్పరపు సోదర కవులు చెప్పుకున్న పద్యం ఇది. రాముడు రామకృష్ణ శాస్త్రి గారి సంస్కృతం నేర్చుకున్నారు. ఆయన వైదికి, పోతరాజు రామకవి గారు నియోగి వైదికి ఏమీ లేదు, అంత సరస్వతి స్వరూపము. మనమంతా మనుషులంతా ఒకటే. అందుకని ఇవన్నీ కూడా సత్యనారాయణ గారు చెప్పారు. నియోగి వైదికి వేదాలు ఇవన్నీ ఒట్టి మాటలు. వ్యక్తిగతంగా ఉండే అసూయ, స్వార్థాలు, అహంకారాలు, దర్శకవర్గంతో అన్ని ప్రవర్తిస్తుంటారు. దానికి కొంతమంది అతీతులు కాదు. మహాకవులైన వాళ్ళు, ఉపాసకులు వీటికి అతీతంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. తిరుపతి వెంకట కవులు అంటే కొప్పరపు వారికి అపారమైన గౌరవం, పితృతుల్యులుగా భావిస్తారు.
తిరుపతి వెంకటేశ్వర సుధీశ్వరులార మహేశ్వరి కృపాభరి పరలబ్ధ భవ్యమతి వల్లభకానద సర్వసత్కవీశ్వర ధరణీశ్వరార్పిత లసత్ రసవత్పద వైద్యమండనాదరణ గుణ ప్రభూత కవితా వరిత మహితానురాగ సుందరత ముక్కులార రచితాద్భుత కృత్పరిత ప్రబంధ బంధురత హృద్య పద్యతే తోషిత పండిత మండలి సుద్యుక్ సరచత నిసరన్ మధురిత ప్రమకారి ఉదశ్రువాయ్ చీకర పరిషిక్త హస్తపట కల్పిత శీతల వాతపూర్వ విస్ఫురిత తను సుధాకరిత పుణ్య జనస్థితి విరామ సంభరిత సమస్త పట్టణ నివాస జనాంచిత మానసాంతరాంగురిత నవాన మోదర సంభూమిత పంచ కవిత్వ మల్లికా పరిమళ దాస దిక్కువర వాసుర కేసురుడార ఉసుహృత్కర్మరుడార మిత్రుల తామర సాకర మిత్రులార సుస్థిర పరమోపకారముడ హిందువులార శతావధాన ధీపరిణితులార పూర్వకవి బాంధవులార విధేయులైన సోదర కవులించు వందల శతంబులివే కరుణని గ్రహించుడి. ఇది తిరుపతి వెంకట కవులపై చెప్పిన పద్యం. ఇంతటి భక్తి కొప్పరపు కవులు తిరుపతి వెంకట కవులపై ఉందంటే వాళ్ళ మధ్య వివాదాలు విభేదాలు అన్న మాట శూన్యమని మనం భావిద్దాము. సరిగా చకావధానములు చక్కగా చేచుడు వారు పూర్వమే వరలిని నేడు లేరడి వార్తలు కళ్ళలు. సరిగా చకావధానములు చక్కగా చేచుడు వారు పూర్వమే వరలిని నేడు లేరడి వార్తలు కళ్ళలు. దివ్య భక్షరీభర పరిపూరితాద్భుత సభాసలంకరణ ప్రచార సుందరకర భావభావుకర భవదీయ వధాన సంపదం. ఇది తిరుపతి వెంకట కవులు కొప్పరపు కవులపై చెప్పిన పద్యం. తిరుపతి వెంకట పద్యం. అలాగే ఇందాక చెప్పారు సోదర కవులకి వారి దేవశంకల్పం కావ్యం వాళ్ళ జీవితంలో జరిగిన ఒక చిన్న ఘట్టాన్ని తీసుకొని ఒక ప్రబంధంగా అయ్యారు. వారు ఆరోగ్యం కోసమని ఏలూరులో రాజా మంత్రిపడ భుజంగార భక్తుల ఇంటికి వెళ్తారన్నమాట. అక్కడ వైద్యులు ఉన్నారంటే సోదర కవుల్లో సుబ్బరాయ కవి గారికి ఆరోగ్య సమస్య వస్తుంది. జమీందారు గారి ఇంటికి వెళ్ళిన వెంటనే పూర్తిగా లోపలికి రాకముందే ఒక అతను భయంకరంగా తుమ్ముతాడు. గాంధీవదర జయోద్దండ కాండాహరి తిన్నగాని కలంకకున్నవాని కైటభాంతకు నిరాఘాట సంకత్వని విన్నగాని చెరింపకున్నవాని కాలకాలుని పాలకీని కీలాలంబు కన్నగాని ఎదుర్చున్నవాని అంబోది సంభవ హారాహలంబు పైగొన్నగాని భీతినున్నవాని విందిమే గాని వినమెందు నిష్పలోక భూత సంఘాత ఘాతక భూత నిష్ట పటాత్కార ద్రంచిక పటుల చెట్టుల భీకరామ సుతారవా పేట భీతి. ఇది ఉన్నపడంగా అతను తుమ్మిన వెంటనే చెప్పిన కొప్పరపు పద్యం ఇది. గాంధీవదర జయోద్దండ కాండాహతి తిన్నగాని కలంకకున్నవాని. అర్జునుడి యొక్క బాణం దెబ్బ తిన్నా కానీ ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా ఉన్నవాడిని చూశాం. గాంధీవదర జయోద్దండ కాండాహతి తిన్నగాని కలంకకున్నవాని కైటభాంతకు నిరాఘాట శంఖత్వని విన్నగాని చెరింపకున్నవాని. విష్ణుమూర్తి యొక్క శంఖ రవాన్ని విని కూడా ఏమాత్రం భయపడకుండా ఉన్నవాడిని చూశాం. కాలకారుని బాల కీలాలంబు కన్నగాని ఎదుర్చి ఉన్నవాని. కాలకారుడి యొక్క కాలనేత్రం నుంచి వస్తున్న దాన్ని కూడా తట్టుకున్నవాడిని చూశాం. కాలకారుని బాల కీలాలంబు కన్నగాని ఎదుర్చి ఉన్నవాని. అంబోధి సంభవ హారాహలంబు పైగొన్నగాని విభీతునున్నవాని. ఒక విషయం అంబోధి సంభవుడి యొక్క విషయం పైకి వచ్చినా కానీ ఇవి ఎటువంటి భయం లేకుండా ఉన్నవాడిని. అంబోధి సంభవ హారాహలంబు పైగొన్నగాని విభీతునున్నవాని. ఇందుమే విన్నాము వినమెందు విశ్వలోక భూత సంఘాత ఘాతక భూత నిశ్చపట పటాత్కార ద్రంచిక కొట్టుల చెట్ల భీకరామ సుధారవా పేట భీతి. ఇది నేను కొప్పరపూల భజన అప్పచెబుతున్నాను. నేను చెప్పిన దానికంటే వేగంగా కొప్పరపు కవులు అప్పటికప్పుడు చెప్పారు. అది కొప్పరపూల ప్రత్యేకత. కొప్పరమన్న గోపురమన్న వాంగివాసము ఈ ఒప్పుల కొప్పులు నిధులు నయోన్నతులందు జనించినారు. విద్యాపతలైన సత్కవుల ఆదుతిగాంచి దశంపుచి దిశలు తప్పు చెబుతున్నది గాట చిరాయువు తోడినేడగను. కుమార సోదర కవుల గురించి తెల్లపడి వెంకట శాస్త్రి గారు చెప్పినప్పటికీ ఈ పద్యాన్ని తిరుపతి వెంకట కవులు కంటే కొప్పరపులో చిన్నవాడు కాబట్టి వీరిద్దరూ కూడా తిరుపతి వెంకట కవుల ఆశీస్సులతో కొప్పరపు కవులు ఎప్పటికీ పెరుగుతుంటారని, అవధాన సరస్వతికి పద్యానికి ప్రబంధానికి మన నేలకు చిరంజీవత్వం తీసుకొస్తారని పద్యం అమరమై పంపించారు. అలాగే తిరుపతి వెంకట కవులపై కొప్పరపు నవరత్నాలు రాసి పంపించారు. వాళ్ళు మన కవిరత్నాలు, అవధాన కవిరత్నాలు కాబట్టి వాళ్ళంతా ఒకటే. అది విషయం కాదు. కొప్పరపు సోదర కవులు ఆసుగా చెప్పిన దాంట్లో కవిత్వాంశం ఉండదనే మాట మహాకవుల విషయంలో చెల్లదు. మహాకవి వచించినా రచించినా మహాకవిత్వమే వస్తుంది. కొప్పరపు సోదర కవులు పలికల పలుకులన్నీ పద్యములయ్యడు ఏమి చెప్పుతున్నట్టు ప్రభాకర శాస్త్రి గారు. నాల్కతుదను నిరంతరము నాట్యము సల్పుటకి సహోదరుడు పలుకు వెలందినట్లు తొలివామున పరిచిలో ఎట తేనిజం చిలికల ఎట్లు విందసుకు చెప్పిన పద్యములెల్లా ఒక్కరే పలికల పలుకులన్నీయుడు పద్యములయ్యడు ఏమి చెప్పుతునంటారు. పలికల పలుకులే పద్యములైన కొప్పరపు సోదరుల గురించి మనం ఏం చెప్పగలుగుతామని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అన్నారు. కాబట్టి వాళ్ళు రచించినా వచించినా మహాకవిత్వమే వస్తుంది. కొప్పరపు కవుల ప్రతిభ, శక్తి,
ఆకర్షణ గొప్పతనము ఎక్కడ ప్రత్యేకత ఎక్కడుందంటే కేవలం వేగంగా చెప్పటమే కాదు, వేగంగా ప్రబంధ తుల్యంగా చెప్పటం, అత్యంత వేగంగా ప్రబంధాలను చెప్పటం కొప్పరపుకోన ప్రత్యేకత. అది దుర్గాదేవి హనుమత్ ఉపాసన ద్వారా వాళ్ళు సాధించుకున్నది. పూర్వజన్మ తప ఫలం వల్ల వాళ్ళు అమ్మవారు కొప్పరపుకోన రూపంలో ఈ భూమిపైకి వచ్చి పద్య సరస్వతిగా విరాజిల్లి అవధాన కవిత సరస్వతిగా వెలుగొంది మళ్ళీ అమ్మవారు ఆ స్థానంలో అక్కడ వెళ్ళిపోయింది మనం భావిద్దాము. 2 పద్యాలు ఉదహరించి నేను చూపిస్తాను. ఈ పద్యము సోదర కవులు చాలా అందంగా ఉంటారు, బంగారు ఛాయతో ఉంటారు, పెద్ద పెద్ద కళ్ళు మీసాలు చాలా చాలా కళగా ఉంటారు. వాళ్ళు దైవ సంకల్పం ఉన్న కావ్యంలో ఒక పద్యం ఇది. వాళ్ళ ఊరి నుంచి వాళ్ళ సంతమాలూరు వెళ్తుంటే ఆ గుర్రం బండికిలో పైన ఎదురు ఉంటుంది, దానికి చిన్న రంధ్రం నుంచి సూర్యుడి కిరణాలు వాళ్ళ శరీరంపై పడతాయి. అరుణజ్యోతి వసుప్రధానము సమస్తాచావకాశముగా అరువప్పన్ శకటస్థ వేణుకట రంధ్రాయాత బాల ప్రభాకర రోజు చెలుమందే తద్గత కవీటి కమ్రాంగక శ్రేణి భాస్వర కాస్తస్వర పుష్ప పూజనము భాస్వంతుంటూ కీర్పించనాను. ఆ అరుణజ్యోతి సూర్యుడి యొక్క కిరణాలు శరీరంపై పడుతుంటే అవి తిరిగి మళ్ళీ రెఫరెక్ట్ అయి పైకెత్తుంటే సూర్యుడికి బంగారు పుష్పాలతో పూజిస్తున్నట్టుగా అర్చిస్తున్నట్టుగా ఉందట ఆ విషయం. అరుణజ్యోతి వసుప్రధానం సమస్తాశావకాశంబుగా అరువప్పన్ శకటస్థ వేణుకట రంధ్రాయాత బాల ప్రభాకర రోజులు చెలువందే తద్గత కవీటికి అమరాంగక శ్రేణి భాస్వర కార్తస్వర పుష్ప పూజనం భాస్వంతుండు తీర్పించనా. ఇది సర్కార ధర్మము వారి పాట పద్మలుగా విడుదల చేస్తున్నారు. అంబ నవాంబోజోజ్వల కరాంబుజ శారద చంద్ర చైత్రికాడంబర ప్రకట ప్రభూషణ రత్న దీపికాదుల మీద దిక్విభాగ సుధృత వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారినను కృపను భారతి. ఆ భావాంబర వీధిలో విస్తృతంగా విహరించే ఆ అంబరి ఉపాసించిన ఎర్రాప్రగడ ఈనాదుడు వంటి మహాకవుల ఆశీస్సులు నన్ను నడిపించాలని ప్రార్థిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం.
అవధానము, జంట కవులు, పద్యము అనగానే మనకు గుర్తుకొచ్చే జంటల్లో తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు లబ్ధప్రతిష్ఠులు, అగ్రగణ్యులు. వీరిలో కొప్పరపు సోదర కవులు కొండవీడు, పలనాడు, అద్దంకి సీమ ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు. తెలుగు సాహిత్య చరిత్రలో కొప్పరపు సోదర కవులంత వేగంగా, ఆసువుగా పద్యాలు చెప్పిన వాళ్ళు, కావ్యాలు నిర్మించిన వాళ్ళు, అవధానాలు చేసిన వాళ్ళు ఇంతవరకు లేరన్నది పెద్దల మాట. ఒకే రోజు 2 శతావధానాలు చేసేవారు. గంటకు 300, 400, 500, 600, 720 ఇలా కోరిన వారు కోరినట్లుగా, అడిగిన వారు అడిగినట్లుగా సందర్భోచితంగా ఆసుగా ప్రబంధాలను, కావ్యాలను కొప్పరపు సోదర కవులు చెప్పేవారు. వారి అవధాన పద్యాలు కూడా ప్రబంధతుల్యంగా కావ్య లక్షణాలతో అలగారుతూ ఉంటాయి. కొప్పరపు సోదర కవులు ఒకే రోజు 2 శతావధానాలు చేసేవారు. అత్యంత వేగంగా చెప్పిన అందులో రసము, భావము, అలంకారము సర్వ సలక్షణాలతో కొప్పరపు సోదర కవుల పద్యాలు విరాజిల్లేవి. కొప్పరపు కవులు మహాకవులు. వారు వచించిన పద్యాలు, రచించిన పద్యాలు ఒకే విధంగా ఉంటాయి. ఆ పద్యాలను పరికిస్తే మనకు అర్థమవుతుంది. కొప్పరపు సోదర కవులు ఇక్కడే నరసరావుపేట దగ్గరలో, ఒకప్పుడు కృష్ణా జిల్లా, కొప్పరం జిల్లాలో ఉండేది కొప్పరం, తర్వాత గుంటూరు జిల్లాకు వచ్చింది, తర్వాత ప్రకాశం జిల్లాకు వచ్చింది, ప్రస్తుతం బాపట్ల జిల్లాలో కొప్పరం వచ్చింది. కొప్పరపు సోదర కవులు ఇద్దరు అన్నదమ్ములు. పెద్ద ఆయన పేరు వెంకట సుబ్బరాయ కవి, రెండో ఆయన పేరు వెంకట రమణ కవి. వీరిద్దరూ జంటగా కవితాయాత్ర చేశారు. నరసరావుపేటలో మొదలుపెట్టారు. నరసరావుపేట పాతూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో మొట్టమొదటిగా వారు ప్రారంభించి తెలంగాణ, అన్ని రాయలసీమ, మద్రాసు, పల్లెలు, పట్టణాలు, రాజధానులు అన్ని సీమల్లో కూడా కొప్పరపు కవుల అవధాన ద్వారా, కావ్యాల ద్వారా, ఆశుకవిత్వం ద్వారా పద్యాల పంటలు పండించారు. కొప్పరపు సోదర కవులు సమకాలీన జీవితంలో కూడా గొప్ప వైభవాన్ని చూసిన వాళ్ళు. ఏనుగు అంబారీలపై పద్యాన్ని ఊరేగించడమే కాగా వారు కూడా గండపెండేరారు, గజారోహణాది సత్కార్యాలు పొందిన మహాకవులు కొప్పరపు సోదర కవులు. వాళ్ళకి అనేక బిరుదులు ఉండేవి. ఆ కాలంలో వారికి 2 గన్మెన్లు ఫాలో అయ్యేవాళ్ళు. అలాగే ఐదేవర కాళేశ్వరరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, టంగుటూరు ప్రకాశం పంతులు, కొండా వెంకటప్పయ్య పంతులు ఇటువంటి మహామహులందరూ కూడా కొప్పరపు సోదర కవుల సభలను వారి సభలు జరిపేవారు. పద్యానికి, అవధానానికి, ఆశు కవిత్వానికి, తిరుగుదనానికి, ప్రబంధ యుగానికి కొప్పరపు సోదర కవులు ప్రతినిధులు, ప్రతీకలు. అటువంటి కొప్పరపు సోదర కవుల గురించి పాఠ్యాంశాల్లో రావాలి. తెలుగువారందరికీ తెలియాలి. వారి వైభవం తెలియాలి. పద్యం నిలబడాలి. కేవలం తెలుగు భాషకే చెందిన అవధాన ప్రక్రియను మనందరము సజీవంగా ఉండేలా చేసుకోవాలి. అవధాన విద్యకు విశ్వవిద్యాలయాలు రావాలి. అవధానాలు చేసే వాళ్ళ సంఖ్య పెరగాలి. పద్యం బాగా రాసే శక్తి రావాలి. ఛందస్సు, వ్యాకరణము, అలంకారాలు బాగా నేర్చుకొని పాండిత్యాన్ని పొంది అప్పుడు అవధాన విద్యలోకి రావటం అనేది మంచి ఆలోచన. ఆ విధంగా సుఖవి జీవించు ప్రజల నాలుకల యందు అన్నట్లుగా కొప్పరపు కవులు వంటి వారు ఎప్పుడూ జీవిస్తూనే ఉంటారు, చిరంజీవిగా ఉంటారు. మన నాలుకలపై, తెలుగువారి నాలుకలపై కొప్పరపు కవుల వంటి మహాకవుల పద్యాలు ఎప్పుడూ నాట్యం చేస్తూ ఉంటాయి. అద్దంకి కొప్పరపు కవులకి చాలా దగ్గర ప్రాంతము. ఇక్కడే ఎర్రాప్రగడ, ఇక్కడే పావులూరి మల్లన, కొంతకాలం నారాయణ తీర్థులు ఇక్కడే వసించారు. అలాగే నన్నచూరుడు, కుమార సంభవం రాసిన నన్నచూరుడు కూడా ఈ ప్రాంతం వాడే. ఇటువంటి గొప్ప క్షేత్రంలో అద్దంకిలో ఒకప్పుడు ఇది రాజధాని. అటువంటి ఇక్కడ కొప్పరపు సోదర కవుల యశోడిండిమం పేరుతో ఒక సభ నిర్వహించారు. సృజన సాహిత్య సంస్థ ఈ సభ నిర్వహించారు. సత్యనారాయణ గారు అద్భుతంగా మాట్లాడారు. కొప్పరపు కవుల యొక్క కవి హృదయాన్ని, ఆత్మను కూడా గ్రహించి వారు సంపూర్ణంగా, సలక్షణంగా, చాలా లలితంగా, సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్టుగా ఎన్నో ఉదాహరణలతోటి చమత్కార భరితంగా, రసరంజితంగా సత్యనారాయణ గారు చేసిన ప్రసంగం గొప్ప ప్రసంగం. ఇది వ్యాస రూపంలో రావాలని కోరుకుంటున్నాను. నమస్కారం.